వేదన పరిచేది కావచ్చు. మనుషులు మనల్ని కృంగదీసే మాటలే చెప్తారు, కృంగదీసే మాటలే చెప్తారు. అలాంటి వారి మాటలు వినవద్దు. హృదయాన్ని కృంగదీసుకోవద్దు, బాధపడవద్దు, వేదన చెందవద్దు, దుఃఖము చేత అలసిపోవద్దు. పరిస్థితులు నీకు వ్యతిరేకంగా మారవచ్చు. ఈ పరిస్థితులు నీకే కాదు, అందరికీ ఉంటాయి, అన్యులకు కూడా ఉంటాయి. కానీ నీకొక ఆశ, నీకొక శుభవార్త చెప్పనా? దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ ఉంచు. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను త్రోసివేసేవాడు కాదు. ఒకవేళ కృంగిపోయానని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు నీ చెంతనే ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరుచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నిన్ను కాదు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. పైవేషం చూసే దేవుడు కాదండి ఆయన. హృదయంత రంగాల్లోనికి వెళ్ళి నీ బాధను సహితం వెలికి